ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు 3 విషయాలు, ఈ పాటలో రాయబడిన 3 విషయాల గురించి నేను మీతో ధ్యానించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మొదటి చరణంలో చూస్తే అక్కడ ఏమి రాయబడిందంటే, ఇష్టులైన వారికి భూమి మీద కదా. బైబిల్ గ్రంథంలో చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడింది చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏమైనా ఒకసారి గట్టికి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఎందుకు వచ్చాడు? మనకి సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు కదా. మీరు చూస్తే చదవని అవసరం లేదు కానీ రోమా 5లో చూస్తే ఎవరితో సమాధానపరచడానికి వచ్చాడంటే, మనల్ని తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. అయితే ఈ సమాధానం అందరికీ దొరకదు. కానీ ఎవరికి దొరుకుతుందంట ఈ సమాధానం అంటే, ఆయనకు ఇష్టులైన వారికి మాత్రమే. మేము నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో మొట్టమొదటి చరణంలో ఏమని రాశాను పాట? ఇష్టులైన వారికి. 2వ చరణంలో ఏమి రాశాం? విశ్వసించు వారికి రక్షణే. మరి 3వ చరణంలో ఏమి రాశాం? సిద్ధపడు వారికి నిత్య జీవం. ఎవరికంటే నిత్య జీవం? సిద్ధపడే వారికి మాత్రమే నిత్య జీవం. ఏ రీతిగా మనం సిద్ధపడాలి చూడండి. ఈ చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు ఏమని రాయబడింది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దము, బలమైన ఉరుములు శబ్దము పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు. సో వివాహ మహోత్సవం జరగబోతాం. ద బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో చూడండి, ఇండియా ప్రపంచం అంతా చెప్పుకున్నారు ఏ వెడ్డింగ్, అంబానీ ఫ్యామిలీ కదా. ఇన్ని ఖర్చు పెట్టాడంటే ఎంత కోట్లు, అంత కోట్లు ఖర్చు పెట్టి రేపొద్దున వారి వైవాహిక జీవితంలో ఏమవుతుందో మనకు తెలియదు. చాలా కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా సైలెంట్గా, కానీ గొప్ప వివాహం జరగబోతా ఉంది. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. భార్య సిద్ధపడి ఉండాలి. ఎవరా భార్య? ఎవరా వధువు? సంఘమే. ఏమేన్ హల్లెలూయా. ఆ వధువు సంఘము. ఆయన ఎట్లా రాబోతున్నాడు? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా,
పరలోక పెళ్లి కుమారునిగా. ఏం జరగబోతా ఉంది? కళ్యాణం, వైభోగం. ఏమేన్ హల్లెలూయా. కాబట్టి ఎవరికంటే నిత్య జీవము సిద్ధపడ్డ వారికి మాత్రమే. ఎట్లా సిద్ధపడాలంటే మనం సన్నని నారబట్టలు. ఏంటవి ఆ నారబట్టలు అంటే? పరిశుద్ధుల నీతి క్రియలంట. యేసుక్రీస్తు ప్రభు ఒక అధ్యాయం చెప్పాడు నీతి క్రియల గురించి. ఏ అధ్యాయం తెలుసా మీకు? అయ్యారు క్విజ్ అయిపోయింది కదా, నిన్న ప్రైజ్ ఇచ్చారు, మళ్ళీ అడుగుతున్నారు ఏంటో చెప్తారు ఎవరైనా? మత్తయి సువార్తలో ఉంది, కరెక్ట్. 3 విషయాలు చెప్పాడు ఆ మత్తయి సువార్తలో. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనుషులకు కనబడలేవని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. చూడండి, మీ నీతి కార్యము చేయకుండా అంటే అక్కడ 3 నీతి క్రియలు కూడా చెప్తా ఉన్నాడు. అవి మనుషులకు కనబడాలని చేయదు కానీ దేవునికి కనబడేలాగా చేయమంటున్నాడు. మొట్టమొదటి నీతి క్రియ ఏంటి చూడండి మీరు అక్కడ చూస్తే 6వ అధ్యాయము 5వ వచనం చదవండి, 2వ వచనం చదవండి. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొందిన వారని మీతో. సో ఫస్ట్ మొట్టమొదటి నీతి క్రియ ఏంటంటే గివింగ్. చూడండి పాత నిబంధన గ్రంథంలో ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చూస్తే మన నీతి క్రియలు ఎట్లా ఉన్నాయంట? మురికి. కానీ ఇక్కడ ఈ నీతి క్రియలు మనము రక్షించబడిన తర్వాత చేసే నీతి క్రియలు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. మనం రక్షించబడిన తర్వాత చేసే నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియల్లో మొదటి నీతి క్రియ ఏంటంటే గివింగ్. ఇందాక కూడా చెప్పాను, ఏం చేయాలంటే మనం ఉపకారము ధర్మం చేస్తే ఎవరికి? ఆయనకి ఇష్టలుగా. 2 సార్లు వస్తుంది, 2 సార్లు చెప్తున్నాను చూడండి. సో గివింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఫాదర్ ఎవరిని ఇచ్చాడు మనకి? యేసయ్యని ఇచ్చాడు. కుమారుని మనకి అనుగ్రహించాడంటే ఏమేన్ హల్లెలూయా. గొప్ప బహుమానం, చెప్పసఖ్యము కానీ వరమే యేసుక్రీస్తు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతి చెప్దాం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుల నీతి క్రియలు ఏంటి అంటే పరిశుద్ధులు అంటే నువ్వు ఎట్లా పరిశుద్ధంగా మార్చబడతావు? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. దాని తర్వాత నువ్వు చేయాల్సిన నీతి క్రియలు ఏంటంటే మొట్టమొదటిగా ఏం చేయాలంట? ఇవ్వాలి. అది కూడా నీ బోరను ఊదించొద్దు కదా. మొన్న ఎక్కడో ఒక ఊరికి వెళ్ళినప్పుడు పెద్ద చర్చికి వెళ్ళాం, ఎవరో చనిపోతే వెళ్ళాం పెద్ద చర్చి. పెద్ద క్రాస్ ఒకటి పెట్టారు, వెనకాల ఏమంటారు గ్లాస్తో బొమ్మ వేశారు. గ్లాస్ బొమ్మ వేసి గివెన్ బై అని పేరు రాశారు. ఒరి నాయన ఎంత మంచిగా కనబడుతుంది, పేరు ఎందుకు రాయటం అంటే వాళ్ళ పేరు అందరికీ నువ్వు ఫలం పోగొట్టుకుంటావు. ఏమైనా హల్లెలూయా. అందుకే చెప్పాను, నువ్వు ఇచ్చింది కుడి చేతితో ఇచ్చింది ఎడం చేయి కూడా తెలియనివద్దు. తెలియకుండా ఇచ్చే కొలది లేమిలో కూడా నువ్వు ఫలించేవాడవుగా ఉంటావు. ఏమైనా నమ్మిన వాళ్ళు దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. కొంతమంది ఏమండి ఆ మందిరానికి ఎందుకు ఇవ్వాలండి, ఆ సంఘానికి ఎందుకు ఇవ్వాలండి? డోంట్ జడ్జ్. నువ్వు ఇవ్వు. ప్రభువు ఏమన్నాడు? నీ సంపాదించిన దాంట్లో నువ్వు 10వ వంతు దేవునికి ఇచ్చేయి. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర నుంచి దొంగిలిస్తున్నావు. వాళ్ళు ఏం చేస్తే నీకు అనవసరం. వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళే నాశనం అవుతారు, వాళ్ళే నరకానికి పోతారు. నువ్వు తీర్పు తీర్చొద్దు. దేవుడు నీకు చెప్పిన డ్యూ డెలిజెన్స్, నీకేదైతే పని చెప్పాడో చెయ్యి. నువ్వు చేస్తే ఏం చేస్తారంటే ఆకాశ వాకిలు విప్పి పడజాలనంత దయచేస్తాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి ఈ లోకంలో కూడా ఎక్కువగా క్రీస్తు విరోధులు ఏం చేస్తున్నారు? మీరు 10వ వంతు ఎత్తున్నారు, 10వ వంతు ఎత్తున్నారు. వాళ్ళ పని ఏంటి? దేవుని పని జరగకుండా ఆపాలని రకరకాల కుట్రలు పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఇవన్నీ మనం గమనించాలి. అవును కదా, నిజమే కదా, ఆయన ఆ కోటు కొనుక్కున్నాడంటే డబ్బులు ఈ కోటు నీకు అనవసరం. అది దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దేవుడు నీకేం చెప్పాడు అది చేయించాలి. ఇంకోటి కూడా చెప్పాడు, తీర్పు తీర్చకుడు అన్నాడు. కాబట్టి యూ గివ్, ద మోర్ యూ గివ్ ద మోర్ యుల్ బి బ్లెస్డ్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్థుతులు చెప్దాం, హల్లెలూయా. నువ్వు ఇచ్చే కొలది పొందుకుంటావు. ఏమైనా నమ్మిన దేవుని స్థుతులు చెప్దాం, హల్లెలూయా. అంత మాత్రం కదా. రెండోది ఏం చెప్తున్నాడంట? నీతి క్రియలు ఏంటంటే 6వ అధ్యాయం 5వ వచనం ఏమన్నా పడింది? మరియు మీరు ప్రార్థన చేయండి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధుల నీతి క్రియల్లో రెండోది ఏంటంటే ప్రేయర్. ఏమైనా ప్రార్థన చేయాలి. మనకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మనకు నేర్పించిన గొప్ప విషయం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించాడు. హల్లెలూయా.
ఏం ప్రార్థన చేశాడు ఆయన? పరలోక ప్రార్థన చెబుతారు ఒకసారి. పరలోకం మా తండ్రి, పరలోకం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును నీ గాక, రాజ్యం వచ్చును నీ గాక, చిత్తం పరలోకమందు ఏలోగా అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన నిర్మల దయచేయము, మా రుణస్థులను మేము క్షమించు ప్రకారం మా రుణం క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక కీడు తప్పించుము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఎలా ప్రార్థించాలో కూడా ప్రభు నేర్పించాడు. ఏమైనా హల్లెలూయా. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ ప్రార్థనని కూడా మనం ఒక పద్యంలాగా ప్రాసలాగా చేసేసాం. పరలోకం నా తండ్రి అది కాదు. లోపల నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడి నుంచి రావాలి ఆ ప్రార్థన. ఏమైనా హల్లెలూయా. నిజంగా దట్ ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులు చేసే రెండో నీతి క్రియ ఏంటి అంటే ప్రార్థన చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే నేను బాప్తీసం తీసుకుని అయిపోయింది, మనకి టికెట్ వెళ్ళిపోయింది, మనం కన్ఫర్మ్ అయిపోయింది. నో 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 నో. టికెట్ ఏంటది? ఇంకా వెయిటింగ్ లిస్టే. రిజర్వేషన్ ఫుల్ కన్ఫర్మేషన్ కావాలంటే నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏసే చూడండి, సమయం దొరికినప్పుడల్లా పోయి ప్రార్థన చేశాడా చేయలేదా? శిష్యుల్ని పక్కకు పంపించి భయ ఉండండి, మీరు వెళ్ళండి, దట్స్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి రెండో నీతి క్రియ ఏంటి? ఆ సన్నపు నారబట్ట ఏమిటి అంటే ప్రార్థన చేయాలి. ఏమైనా హల్లెలూయా. దట్ ఈస్ హౌ. ఆ రీతిగా ఏం చేస్తావు? నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావు ప్రభు రాకడికి. నువ్వు ప్రార్థన ద్వారా నిన్ను నువ్వు. కాబట్టి ఈరోజు ఎట్లా ఉన్నారు మీరు? బుద్ధిగల కన్యకల్లాగా ఉన్నారా? బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నారా? బుద్ధి లేని కన్యకులు సిద్ధపాడుతూ ఉన్నారా? లేరు. బుద్ధిగల కన్యకులు సిద్ధపాడుతూ ఉన్నారు. దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా. ఏమైనా హల్లెలూయా. ఈరోజు సిద్ధపడు వారికి మాత్రమే నిత్య జీవం. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. అందరికి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కానీ ఎవరికి? సిద్ధపడు వారికి మాత్రం సిద్ధపడు వారికి మాత్రమే నిత్య జీవం. అంతేనా? ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రోజుకొక చూడండి, ఈ ఫోన్లో యాప్లో వస్తాయి లోన్ 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 లోన్. నీకు ఎలిజిబిలిటీ ఉన్నా ఇవ్వకపోయినా, కానీ నిజంగా ఇస్తారా? ముందు ఏం చేస్తారు? నీ పాన్ కార్డు మొత్తం చూస్తారు. చూసిన తర్వాతే 1,00,000, 20,000, 30,000 ఎలిజిబిలిటీ. కాబట్టి యూ షుడ్ బి ఎలిజిబుల్. నిత్య జీవం పొందుకోవటానికి మనం ఏ రీతిగా అర్హత సాధిస్తామంటే మనము సిద్ధపరచబడాలి. ఏ రీతిగా సిద్ధపడతామంటే ప్రార్థన ద్వారా మాత్రమే. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మూడోదిగా దేని గురించి చెప్తా ఉన్నాడు చూడండి, అక్కడే చదవండి అమ్మా. 16 వచ్చింది. మీరు ఉపవాసము చేయనప్పుడు మూడో నీతి క్రియ ఏంటి? నీతి కార్యం ఏంటంటే ఉపవాసం చేయాలి. ఫాస్టింగ్ ఈజ్ నాట్ డైటింగ్, బట్ ఫాస్టింగ్ ఈజ్ సో పవర్ఫుల్. ఏమైనా హల్లెలూయా. ఒక మోగదగాన్ని వెళ్ళగొట్టలేకపోతే శిష్యులు చదువుతున్నారు ఏసే వాళ్ళకి. ఎట్లా ఇది సాధ్యం అంటే ప్రార్థన ద్వారానే. కింద చూస్తే ఫుట్ నోట్లు ఏమని రాబడింది? ఉపవాస ప్రార్థన ద్వారానే. నువ్వు ఉపవాస ప్రార్థన ద్వారా ఎంత ఎరుకో గోడనైనా కోల్చగలవు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అనుభవ రీతిగా చెప్తున్నాను. ఏమైనా హల్లెలూయా. ఉట్టిగా చెప్పట్లేదు, అనుభవ రీతిగా చెప్తున్నాను. అది ఏ సమస్య అయినా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు చెప్పనవసరంలా, అందరికీ చెప్పనవసరంలా. చాలామంది టంక్ వేసుకుంటారు, ఈరోజు నేను ఫాస్టింగ్, ఈరోజు అవసరమే లేదు. అది నీకు దేవునికి సంబంధించిన వ్యక్తిగత అంశం. అది నువ్వు డీల్ చేసుకుంటావు ప్రభుతో. దేవుడు చూస్తాడు, నీ ఉపవాసాన్ని చూస్తాడు, నీ ఉపవాస ప్రార్థన చూస్తాడు. ఏమైనా హల్లెలూయా. చాలామంది ఫాస్టింగ్ చేసి ప్రార్థన చేయరు. ప్రాబ్లం అదే. ఫాస్టింగ్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు నువ్వు ఒక పూట ఫాస్టింగ్ ఉన్న ఏదున్నా ఫస్ట్ ప్రేయర్ చేయాలా, ప్రార్థన చేయాలా. ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేస్తే నీకు అన్నీ దొరుకుతాయి. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. మనకు అన్నీ బాగానే ఉన్నాయి. నేను చెప్తున్నా, మన ఆత్మీయ తండ్రి శాంతవర్ధన్ గారు, ఆయనకి ఒక కాలు తీసేశారు, యాంపిటేట్ చేశారు. కాలు యాంపిటేట్ చేసిన ఆయన మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు. దిండు పెట్టుకొని, ఒక కాలుకి దిండు పెట్టుకొని. మనకు అన్ని కాళ్ళు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఆ మోకాళ్ళ ప్రార్థనలో శక్తిని చూశాడు కాబట్టి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
ఉపవాసంలో శక్తిని చూశాడు కాబట్టి మనం ప్రార్థన చేయరని ఆయన ఉపవాసం, అందుకే కార్యాలు జరగట్లేదు మీ జీవితాల్లో. ఎందుకో కాదు, మీ 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 డెడికేషన్లో లోపం ఉంది కాబట్టి జరగట్లేదేమో. యూ షుడ్ కంప్లీట్లీ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సెలవులో అన్ని గంటలు వేలాడు, నువ్వు 3 గంటలు తినకపోతే వచ్చిన నష్టమేం లేదు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎంత పెద్ద గోడ అయినా కొలసబడుతుంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుల నీతి క్రియలు ఏమేంటంట? గివింగ్, ప్రేయింగ్, ఫాస్టింగ్. ఇవి చేయటం ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు? సిద్ధపరచుకుంటున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా కూడా గోడలు గట్టికెళ్ళాడు. వెంటనే ఏం చేశాడంటే ఆయన ఫస్ట్ కన్నీరు గార్చి ఉపవాసం ఉండి వెంటనే చూడండి రాజుగారికి మనసు పుట్టించాడు. ఆయన ఎవరు? హీ వాజ్ జస్ట్ కప్ బేరర్. గిన్నె అందించేవాడు. గిన్నె అందించేవాడికి రాజు తాకి రాసిపో, నువ్వు కట్టుకోపో అన్నాడు. ఉపవాసం చూడండి ఎవరి మనసునన్నా మార్చగలుగుతాం. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో నీ ఆఫీస్లో కానీ నీ ఇంట్లో కానీ, జస్ట్ ప్రే, ఫాస్ట్ అండ్ ప్రే. ఏమన్నా నా భర్త మార్పు, ఉపవాసుని ప్రార్థన చేయి. నా భార్య మార్పు, ఉపవాసుని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడి కార్యాలు చేస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి ఎవరికంటే సమాధానం? అందరికా? ఇష్టమైన వారికి మాత్రమే సమాధానం. ఎవరికంటే రక్షణ? అందరికా? విశ్వసించే వారికి మాత్రమే సమాధానం. ఎవరికంట నిత్యజీవం? ఆ పెళ్ళి వివాహ మహోత్సవం ఎవరికి? పెళ్ళి విందు ఎవరికి? సిద్ధపడు వారికి మాత్రమే. ఈరోజు ఆ సిద్ధపాటు లేని స్థితిలో ఉన్నావేమో, పాపములో ఉన్నావేమో. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది కదా, ఈ మాట చూసుకుని ముగించుకుందాం. 1 యోహాను 1:7-9 వచనాలు వచ్చావు. ఏమని రాయబడింది? 1 John 1 జీవవాక్యంను గూర్చినది 1:7 అమ్మా. 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల, పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల, మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమైనా ఒకసారి గట్టిగా స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఎట్లా ఇస్తాడంట ఆయన? ఒక దొంగ వలె ఎప్పుడైనా. దొంగ అమ్మ ఈరోజు రాత్రి 1:30 మీ ఇంటికి వస్తా, బార్లో తలుపు తెరుచుకోండి అమ్మ, మళ్ళీ దాన్ని బద్దలు కొట్టాలి ఇదంతే అని చెబుతాడా? ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడు? నిన్న ఒక చిన్న బిడ్డను అడుగుతా ఉన్నా, నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకున్నావంటే, అంకుల్ ప్రభు రాకడ దగ్గర ఉంది అంటున్నాడు. నేను ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాకడా సమీపంగా. నాకు నచ్చలేదు ఏంటంటే అంకుల్ అన్నాడు. అన్నయ్య అంటే చాలా ఇష్టపడేవాడు. ప్రభు రాకడా సమీపంగా ఉంది. ఆ చిన్న బిడ్డలో ఉన్న స్పృహ మనలో ఉంటే మనం సిద్ధపడతాం. ఆ చిన్న బిడ్డలో ఉన్న స్పృహ మనలో ఉంటే ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మనలో పాపం ఉన్నట్లయితే, ప్రభు నన్ను క్షమించు నాయన. తండ్రి నాయన, పరిశుద్ధుల నీతి క్రియలు, నీతి కార్యాలు నాలో కనపరచబడాలి. ఆ సన్నని నారబట్ట నేను తొడిగించుకోవాలి నాయన. ప్రభా, ఇంకా పాపముతో నా నారబట్ట మైలైపోయిందేమో, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా. నన్ను పరిశుద్ధపరచని ఎప్పుడైతే నువ్వు సిద్ధపరచుకుంటావో, ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను చూస్తా, ప్రభు చూస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం అందరము ఒకరినొకరు ఆ పరలోకంలో చూసుకుందాము గాక. ఆమేన్. దేవుడి అటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, ఇష్టులైన వారికి మాత్రమే నాయన భూమి మీద సమాధానం అంటున్నావు కదా నాయన ప్రభా. తండ్రి యేసయ్య నాయన, మేము నీకు ఇష్టలుగా నాయన జీవించే కృప నాయన మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ప్రభా. తండ్రి యేసయ్య నాయన, అంత మాత్రమే కాదు, విశ్వసించే వారికి మాత్రమే రక్షణ అంటా ఉన్నాం ప్రభా. ఆయన నీ మీద నాయన మరి అమితమైన విశ్వాసం కలిగి జీవించే కృప దయచేయి. నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చావు, మా కొరకు సెలవులో మరణించావు, 3వ దినాన తిరిగి లేచావనే నాయన విషయాన్ని నాయన ప్రభా మేము గ్రహించి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా నాయన మరి ఆ ఉచిత రక్షణని పొందుకునే వారంగా ఉంటాం నాయన.
అంత మాత్రమే కాదు, నువ్వు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పరలోక పెండ్లి కుమార్తెగా నాయన తిరిగి మా కొరకు రాబోతున్నావు ఒక రోజు నాయన ప్రభా. నాయన ఇక్కడున్న మేమందరము వధువు సంఘంగా నాయన సిద్ధపాటుతో ఉండేవారంగా ఉండే కృప దయచేయండి నాయన. సిద్ధపడి ఆ నిత్యజీవ భాగ్యాన్ని నాయన మేము పొందుకోవాలి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన పరలోక భాగ్యం పొందుకొందురుగాక నాయన ప్రభా తండ్రి. నాయన ఏ విషయంలో అయినా తప్పిపోయినట్లయితే నాయన వారిని క్షమించండి, ఈ రక్తంలో కడగండి, ఈ వాక్యాన్ని వేరే నీరు కట్టి ఫలింపచేసి నాయన ప్రతి ఒక్కరూ కూడా మరి నాయన పరలోకంలో నీతో ఆనందించే కృపను, సంతోషించే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, నేను మీ తట్టు తిరగగా మీరు బ్లాంక్. ప్రశ్న మరోసారి, నేను మీ తట్టు తిరగగా మీరు బ్లాంక్. రెండవ ప్రశ్న, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి బ్లాంక్ రప్పించుచున్నాను. ప్రశ్న మరోసారి, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి బ్లాంక్ రప్పించుచున్నాను. మూడవ ప్రశ్న, వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ బ్లాంక్ అయి నిలిచిరి. ప్రశ్న మరోసారి, వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ బ్లాంక్ అయి నిలిచిరి. ఈ ప్రశ్నకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఇశ్రాయేలీయులను, యెహెజ్కేలు 35:5-6. రెండో ప్రశ్నకు జవాబు బలమైన మేతగల స్థలమందు, యెహెజ్కేలు 34:14. మూడో ప్రశ్నకు జవాబు ఇశ్రాయేలు పర్వతములు, యెహెజ్కేలు 36:8. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత చిట్టి కుమారి గారు ఫ్రమ్ చింతలపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.